జనం కోసమే జర్నలిజం. జర్నలిస్టుల అమరుల ఆశయ సాధన కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం జర్నలిస్టులు పనిచేయాలి. ప్రజలు కన్నా గ్రామ స్వరాజ్యం సాధించడంలో జర్నలిస్టుల ముఖ్య పాత్ర అని సమాచార పౌర సంబంధాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ జయమ్మ తెలిపారు. కర్నూలు కలెక్టర్ కార్యాలయంలోని సమాచార శాఖ కార్యాలయం దగ్గర సీనియర్ జర్నలిస్టు మీసాల రామస్వామి ఆధ్వర్యంలో స్వర్గీయులు మీసాల రామశేఖర్ కృపావరంల వర్ధంతి సందర్భంగా బుధవారం ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమానికి డిప్యూటీ డైరెక్టర్ జయమ్మ హాజరై వారి చిత్రపటాలకు పూలమాలలతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డిప్యూటీ డైరెక్టర్ జయమ్మ మాట్లాడుతూ ప్రగతి సంక్షేమం కోసం జర్నలిస్టులు పాటుపడాలని, మహనీయుల స్ఫూర్తి ప్రజలలో చైతన్యం తీసుకురావడం జర్నలిస్టుల ప్రధాన కర్తవ్యం అన్నారు. సీనియర్ జర్నలిస్ట్ రామస్వామి మాట్లాడుతూ భారతదేశ భవిష్యత్తు కోసం, దేశ సౌభాగ్యం కోసం, జనం హక్కుల కోసం, బానిస సంఖ్యల నుండి విడుదల కోసం జర్నలిస్టులు ప్రధాన కర్తవ్యం అన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు ఐజక్, సురేష్, సంధ్యాప్రసాద్, చెన్నయ్య, రమేష్, నరసింహ తదితరులు పాల్గొన్నారు. అనంతరం సీనియర్ జర్నలిస్ట్ మీసాల రామస్వామి మాట్లాడారు. మన కర్నూలు నగరంలో సీనియర్ జర్నలిస్టులు రామశేఖర్ కానీ, అలాగే కృపవరం గారు కానీ మన మధ్య లేకపోవడం మేము చింతిస్తున్నాము. అయితే వాళ్ళు రాసిన విధానము, వాళ్ళు చేసిన విధానం అనేది మాకందరికీ స్ఫూర్తిదాయకం అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము. రామశేఖర్ గారు చనిపోయి 8 సంవత్సరాలు అవుతుంది. అలాగే కృపవరం గారు చనిపోయి 4 years అవుతుంది. అందులో భాగంగానే ఈరోజు 4వ వర్ధంతి కృపవరం గారిది జరుపుకుంటున్న కార్యక్రమంలో భాగంగా వాళ్ళ చిత్రపటానికి సమాచార శాఖ డీడీ మేడం జయమ్మ మేడం వచ్చి పూలమాల వేశారు. కనుక మేము మా సమస్యలు ఒకసారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము. ముఖ్యంగా అనేక ఏళ్ళుగా మా ఇళ్ల స్థలాలు కావాలని చెప్పేసి పోరాడుతున్నాము. అయితే ఇంతవరకు ఏంది ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు. అలాగే మా పిల్లలకు ఉచిత విద్య ఇవ్వాలని చెప్పేసి పోరాడుతున్నాము, ఉచిత విద్య ఇవ్వలేదు. అలాగే రైల్వే పాస్లను కూడా ఆపేశారు, పునరుద్ధరించాలని కోరుతున్నాము. అలాగే కర్నూలులో ప్రెస్ క్లబ్ నిర్మాణం చేపట్టండి, ప్రెస్ క్లబ్ లేదని చెప్పేసి అడుగుతున్నాము. కర్ణాటక పక్క రాష్ట్రాల్లో 15 ఏళ్ళు ఎవరైతే జర్నలిస్టులు పనిచేశారో వాళ్ళకంతా పెన్షన్ సౌకర్యం కల్పించారు. అలా ఏపీలో ఎందుకు మీరు పెన్షన్ ఇవ్వరని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము. అలాగే మా అనేక సమస్యలతో కూడిన దానిపైన అనేక రకాలుగా మేము అధికారులకు వినతి పత్రాలు కానీ, ధర్నాలు కానీ చేయడం జరిగింది. ఈరోజు మా అమరవీరుల వర్ధంతి రోజు సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నది ఏమంటే, ఖచ్చితంగా కర్నూలులో ఒక జర్నలిస్ట్ అమరవీరుల స్తూపం ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. ముఖ్యంగా ఎందుకు తెలియజేస్తున్నామంటే, ఈ 2 తెలుగు రాష్ట్రాల మొదటి రాజధాని కర్నూలు కాబట్టి ఈ కర్నూలులో ఖచ్చితంగా జర్నలిస్ట్ అమరవీరుల స్తూపం ఏర్పాటు కొరకు మేము కంకణం కట్టుకొని ఫైట్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాము. మా అనేక సమస్యలతో కూడిన రకరకాలుగా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళినా ఎక్కడేసిన గొంగలు ఎక్కడే అన్న చందంగా మా సమస్యల పట్ల ప్రభుత్వము కంటి తుడుపుగానే ఉన్నాయి. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మన తలరాతలు అయితే మారట్లేదు. అయితే ముఖ్యంగా డిమాండ్ చేయడం ఏమంటే, ఖచ్చితంగా జర్నలిస్టుల పిల్లలకు ప్రతి ప్రైవేట్ పాఠశాల ఉచిత విద్య అందించాల్సిందే. అలాగే ప్రతి అర్హులైన జర్నలిస్టులకు 3 సెంట్ల స్థలం ఇవ్వాల్సిందే. అలాగే ప్రెస్ క్లబ్ నిర్మాణం చేపట్టాల్సిందే. అలాగే పెన్షన్ సౌకర్యం ఇవ్వాలి. హెల్త్ కార్డు అన్ని ప్రైవేట్ హాస్పిటల్లో అమలయ్యేలాగా చూడాలి. అలాగే ప్రెస్ క్లబ్ నిర్మాణం చేపట్టకపోతే మాత్రం ఆందోళన చేస్తామని చెప్పేసి అనేక రకాలుగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. కనుక ప్రభుత్వం మా సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తారని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతున్నాము.